బ్రహ్మలోకంలో ప్రకాశించి నీలవర్ణ జ్యోతిలో విష్ణువు భూమిపై దశరథుని పుత్రునిగా అవతరించబోతున్నారన్న మహాసంకల్పం మాంత్రికంగా వెలిసింది. ఆ క్షణమే బ్రహ్మదేవుడు సభామధ్యను నిలబడి దేవతలందరినీ తన దృష్టితో ఆహ్వానించాడు. అన్ని లోకాలను తర్జనాభర్జన చేస్తున్న రావణాసురుని వినాశనానికి ఇదే సమయం అని అతను ఘోషించాడు. మహావిష్ణువు మానవ రూపంలో అవతరించబోతున్నారు అని, ఆయన యుద్ధానికి మీరందరూ సాయంగా పుట్టాలి అని, మీ అంశాలతో పుత్రులను సృష్టించండి. ఆ పుత్రులు కామరూపులు, అపారమైన బలం కలవారు, వాయువేగంతో ఎగిరే యోధులు, అస్త్రాలలో అపరాజేయులు, విష్ణువు పరాక్రమంతో సమానులు, ధర్మంలో నిలకడ కలవారు, మరెవ్వరూ సహకరించలేని అమోఘ శక్తులు. అలా అన్నారు బ్రహ్మ. అతని శబ్దం పర్వతపు గుహల్లా మార్మోగగా దేవతల గుండెల్లో ఒకే లక్ష్యం పుట్టింది: రాముని యుద్ధానికి సిద్ధం కావాలి అని. ఆకాశం మొత్తం బంగారు వెలుగులతో నిండిపోయింది. ఒక్కో దేవుడు తన దివ్య శక్తిని విడుదల చేస్తే ఆ శక్తి అప్సరసలు, గంధర్వ స్త్రీల లోకాల్లో ఘనంగా ప్రకాశించి వానర యోధులుగా అవతరించింది. ఇంద్రుని అంశంతో వాలి మెరుపులా పుట్టి గర్జనలా నడిచే వానరాదిరాజు, సూర్యుని అంశంతో సుగ్రీవుడు ఉదయకాలపు సూర్యకిరణంలా ధర్మంతో నిండిన యోధుడు, బృహస్పతి అంశంతో తారుడు జ్ఞానం, నీతి, శౌర్యం సమ్మిళితమైన శక్తి, కుబేరుని అంశంతో గంధమాధవుడు, అగ్ని అంశంతో నీలుడు అడుగుల వెంట అగ్నిజ్వాలలు లేచినట్లు కనిపించే యోధుడు, అశ్వినీ దేవతల అంశాలతో మైంధుడు ద్వివిధుడు, వరుణి అంశంతో సుషేనుడు, పర్జన్యుని అంశంతో శరభుడు, వాయుదేవుని అంశంతో హనుమంతుడు. శక్తి, శౌర్యం, భక్తి అన్నీ కలగలిసిన చోటు, ఆకాశాన్ని ఒకే దూకుతో చేరగల మహావీరుడు. అలా లక్షలాది వానరులు భూమిని నింపేశారు. వారి శక్తుల్లో ప్రతి దేవుని పరాక్రమం నిండిపోయింది. ఆ వానరులు పర్వతాలను ఆయుధాల్లా విసరగలరు, వృక్షాలను కత్తుల్లా పట్టుకొని యుద్ధం చేస్తారు. వారి గోళ్ళు, దంతాలు తామరాక్షుల వజ్రాయుధాలు. యుద్ధంలో వీరు ఆపలేని తుఫానుడు, జాంబవంతుడు, వృక్ష వీరుల్లో శ్రేష్ఠుడు. వీరందరికీ మార్గనిర్దేశకుడై నిలిచాడు. వారి రక్షకుడిగా అద్వితీయ బలం కల వాలి తన చేతబలంతో పర్వతాలను కదిలించగల మహాయోధుడు. భూమి మీద ఎక్కడ చూసినా ఈ వానరుల శక్తి, గర్జన, పరాక్రమమే. వీరందరూ పుట్టింది ఒకరి కోసమే, అదే శ్రీరామునికి సహాయపడటానికి. దేవతలు నిర్ణయించిన ఈ వానర సేన భవిష్యత్ యుద్ధంలో రాముని పక్కన నిలబడి అధర్మాన్ని ఛేదించడానికి సిద్ధమైంది. ఆకాశం సాక్షిగా లోకాలు కదిలేంత పెద్ద యుద్ధానికి ఈ శక్తులు పుట్టాయి. అశ్వమేధం భూమిని మొత్తం తాకి దూసుకెళ్లిన ఆ పుణ్యయాగం దేవలోకాన్నే కదిలించిన తర్వాత దశరథుని జీవితం ఒక కొత్త ఉదయం కోసం ఎదురు చూస్తోంది. ఆ మహాయుగాలు పూర్తి కావడంతో దేవతలు తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఆకాశం నిండా యజ్ఞ సాంకేతిక వెలుగు ఇంకా మసకబారక ముందే దశరథుడు తన రాణులతో సహా అయోధ్యలో అడుగుపెట్టాడు. ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి అంగదేశానికి ప్రయాణించిన తర్వాత అయోధ్యలో ఒకే ఒక ఎదురుచూపు మిగిలింది: దేవుని వరంగా పుత్రుడు ఎప్పుడొస్తాడు అని. ఋతువులు మారాయి. సంవత్సరం గడిచింది. చైత్రమాసం మళ్ళీ వచ్చింది. వసంతం తన పరిమళాలతో సూర్యునికే చిరునవ్వు తెప్పించే రోజులవి. ఆ చైత్ర నవమి పునర్వాసు నక్షత్రం వెలుగులా కలిగిన ఆ పవిత్ర క్షణం. ఆకాశంలోని 5 గ్రహాలు ఉచ్చస్థానంలో నిలబడి లోకం మొత్తం ఒకే శక్తిని పిలుస్తున్నట్లుగా ఉంది. అప్పుడు కౌసల్యాదేవి గర్భంలో సర్వలక్షణ సమన్వితుడు, లోకాలందరికీ ఆదర్శమయ్యే ఇక్ష్వాకుల వంశానికి మహోత్కృష్టుడైన విష్ణువు తొలి అంశం రాముడు అవతరించాడు. రాజమందిరం ఒక్కసారిగా ప్రకాశించింది. అవతార రహస్యం ప్రతి గాలి రెపరెపలో వినిపించింది. కైకేయి గర్భంలో పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో విష్ణువు 4వ భాగమైన ధర్మపరుడు, సత్యవంతుడు భరతుడు జన్మించాడు. సుమిత్రా గర్భంలో ఆశ్లేష నక్షత్రంలో ధైర్యం, శౌర్యం, అస్త్రకళ ఈ 3 కలగలిసిన కిరీటాల్లా మెరిసే లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఆ క్షణంలో
గంధర్వులు గానం చేశారు. దేవదుందుబులు గర్జించాయి. అయోధ్యలో సంతోషం ప్రవాహంలా ఎగిసిపోయింది. దశరథుడు అన్ని రకాల దానాలు, దక్షిణలు, ఆభరణాలు పంచాడు. అవతారమేంటో ప్రపంచం అర్థం కాకముందే ఆ నగరం మొత్తం పూలవానలో తేలిపోయింది. వశిష్ఠ మహర్షి అందరి ముందు రాజకుమారులకు నామకరణం చేశాడు. జ్యేష్ఠుడు రాముడు, కైకేయి సుతుడు భరతుడు, సుమిత్రానందనుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. దశరథుడు రాజ్యాన్ని ఉదారతతో నింపుతూ దానాల తొట్లు తెరిచి పండుగలను దేవోత్సవాలుగా మార్చాడు. రాముడు చుక్కల మధ్య చంద్రుడిలా ప్రకాశించే స్వభావం, గజ, అశ్వ, రథయుద్ధాల్లో అపూర్వమైన నైపుణ్యం, ధనుర్వేదం అంటే జీవం. తండ్రి దశరథుని మీద అపారమైన భక్తి, సేవ, వినయం, ధర్మం అన్నీ ఆయన అడుగుల్లోనే. ఇక లక్ష్మణుడు రాముణ్ణి విడిచిపెట్టని దీపశిఖ. ఒక్క క్షణం కూడా అన్నకి దూరంగా ఉండలేడు. రాత్రుళ్ళు రాముడు పక్కన లేకపోతే నిద్ర కూడా పోవడం లేదు. ఆహారం, నిద్ర, విహారం. రాముడే లక్ష్మణునికి ప్రాణం. అదే ప్రేమ, అదే బంధం భరత శత్రుఘ్నుల మధ్య కూడా ఉంది. నలుగురు కుమారులను చూస్తూ దశరథుని హృదయం గర్వంతో ఉప్పొంగింది. ఇంత అదృష్టవంతుడు ముల్లోకాల్లో మరెవ్వడున్నాడు అంటూ తనకు తానే మురిసిపోయాడు. రాజకుమారులందరికీ వివాహ వయస్సు వచ్చింది. దశరథుడు వివాహాల గురించి పురోహితులతో, మంత్రులతో చర్చలు ప్రారంభించాడు. అయితే ఒకరోజు ధ్యానాగ్ని లాంటి చూపులు, ఋషి కదలికలతో విశ్వామిత్ర మహర్షి రాజమహల్లో అడుగుపెట్టాడు. అతని రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో కలిసి విశ్వామిత్రుణ్ణి అర్ఘ్యపాద్యాలతో సత్కరించాడు. మహర్షి రాజ్మహల్లో ఆసీనుడై, ఓ దశరథ, నీ ప్రజలు క్షేమమేనా? నీ ధనకరాలు సంపన్నమై ఉన్నాయా? నీ సామంతులు విధేయులేనా? నీ రాజ్యంలో శత్రుభయం లేదా? నీ యజ్ఞాలు దేవతలకు ప్రీతినిస్తున్నాయా అని వరుసగా ప్రశ్నలు వేశాడు. తర్వాత ఆస్థానంలోని వశిష్ఠుని సహా మిగతా ఋషులకు కుశల ప్రశ్నలు వేసి అందరి క్షేమ విశేషాలను తెలుసుకున్నాడు. దశరథుడు వినయంగా వంగి, ఓ మహర్షి, మీ రాక మా మందిరాన్ని పావనం చేసింది. మీరు మా దీవెన. మీరు ఏ పని కోసం వచ్చారో చెప్పండి. అది ఎంత క్లిష్టమైనదైనా నేను చేస్తాను. మీరు నాకు దేవతలతో సమానం అని అన్నాడు. ఆ వినయం, ఆ నమ్రత మహర్షి హృదయాన్ని స్పృశించింది. విశ్వామిత్రుడు ఆనందంతో చిరునవ్వు చిందించాడు. రాజసభ గాలి ఒక్కసారిగా ఆగిపోయినట్టు. విశ్వామిత్రుని చూపు నేరుగా దశరథునిపై పడింది. ఆ చూపులో ఉన్న ఆజ్ఞ, ఆ ధర్మం, ఆ అగ్ని మహాసేనాని గర్జనతో సమానం. అప్పుడు విశ్వామిత్రుడు తన కంఠంలో మెరుపులు దాచుకుని దశరథుని వైపు ఒక విరాట గౌరవంతో అన్నాడు, ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితునిగా నీ రాజ్యంలో నిలిచి ఉండగా నీ వినయం, నీ విధేయత, నువ్వు పలికిన మాటలు రాజధర్మానికి నిదర్శనం. నేను ఏ పని కోసం వచ్చినా నెరవేరుస్తాను అన్నావు. ఇప్పుడు నీ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. జాగ్రత్తగా విను రాజా. సభలో నిశ్శబ్దం. అగ్నికుండ వెలుగు మాత్రమే విరబూసేలా ఉంది. నేను చేపట్టిన వ్రతం ధర్మం కోసం చేస్తున్న సిద్ధి. ఆ కర్మను పూర్తి చేయడానికి ఒక్కొక్క నియమం, ఒక్కొక్క నియంత్రణ, కఠినమైన ప్రమాణం నేను తీసుకున్నాను. కానీ ఆ ప్రమాణాలకి అడ్డంగా రాక్షసుడు, మారీచుడు, సుబాహుడు ప్రతిసారి వచ్చి యజ్ఞవేదికపై రక్తం, మాంసం వర్షిస్తున్నారు. నా వ్రతం అపవిత్రమవుతుంది. నేను శపించలేను, కోపించలేను అనే నియమాలు. అందుకే ఈరోజు నేను యుక్తుణ్ణి కాదు, వీరుణ్ణి కోరుకుంటున్నాను. నీ కుమారుడు రాముణ్ణి నాకు ఇవ్వు దశరథ. రాముడు తనలో ఉన్న జ్వాలని నువ్వు చూడలేదు, కానీ మేము మునులు తపోబలం కలవారం. ఆ స్వరూపాన్ని మేము చూడగలం. ఆ రాక్షసులను ముల్లోకాల్లో రాముడు తప్ప మరెవరూ సంహరించలేరు. నీ కుమారుణ్ణి నేను రక్షిస్తాను. అతని మీద ఎటువంటి అపాయాన్ని పడనీయను. పుత్ర వ్యామోహం నీకు అడ్డం కాకూడదు రాజా. ధర్మాన్ని కాపాడడం నీ బాధ్యత. అందుకోసమే రాముడు జన్మించాడు. రాముని నిజస్వరూపం మాకు తెలుసు. నువ్వు రాముణ్ణి సాధారణ మనుష్యుడిగా చూస్తున్నావు, కానీ అతని అసలు రూపం లోకాన్ని కదిలించేది. నీ ధర్మం
నిన్ను నిలబెట్టాలంటే, నీ వంశం ముల్లోకాల్లో ప్రకాశించాలంటే రాముణ్ణి నా వెంట పంపు. 10 రోజులు మాత్రమే. నా యాగం జరిగే వరకు అతను నాకు రక్షణగా కావాలి. అందుకే ఆలస్యం చేయకు దశరథ, నిర్ణయం ఇప్పుడే తీసుకో అని విశ్వామిత్రుని మాటలు ముళ్ళపూలల్లా పలికాయి. దశరథుని హృదయం మీద పిడుగులు పడ్డట్టయింది. రాజసింహాసనం మీద అతను కూర్చోలేకపోయాడు. గొంతు లోపల శ్వాస ఆగిపోతున్నట్టుగా, చేతులు కంపిస్తున్నట్లుగా రాముణ్ణి రాక్షసులు యుద్ధానికి పంపాలనే ఆలోచనతో దశరథుని హృదయం చీలిపోయింది. అతని కన్నుల్లో భయం, అతని హృదయంలో పుత్ర వ్యామోహం, అతని అంతరంగంలో రాజధర్మం అన్నీ ఒకేసారి ఢీకున్నాయి. సభ అంతా నిశ్శబ్దం. రాజసింహాసనం మీద కూర్చున్న మహారాజు ఒక తండ్రిలా వణికిపోతున్నాడు. ఆ మహాసభలో దశరథుని చుట్టూ నిలిచిన రాజమహల్ దీపాలు ఒక్కసారిగా మసకబారినట్టయ్యాయి. విశ్వామిత్రుని మాటలు గగనం నుండి పిడుగులు పడ్డట్టుగా రాజహృదయాన్ని చీల్చాయి. సింహాసనం అంటే పర్వత శిఖరం లాంటిది. కానీ ఆ క్షణంలో అశ్రువులతో నిండిన కన్నులు, కంపిస్తున్న హృదయం. దశరథుడు ఆ సింహాసన భారాన్ని మోయలేక దిగజారుతూ గంభీరమైన విరిగిపోయిన స్వరంతో పలికాడు. ఓ మునీశ్వర అని గుండె లోతుల్లోంచి పెళ్ళుబికిన శ్వాసతో దశరథుడు అన్నాడు. ఆయన మాటల్లో తండ్రి ప్రేమ, రాజధర్మం, భయం అన్నీ కలిసున్నాయి. నా రాముడు ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండని బాలుడు మునీంద్ర అని అన్నప్పుడు ఆయన చూపు రాముడి నడుము వరకు వచ్చిన బంగారు విల్లు, తన భుజంపై వేసుకున్న పట్టు కవచం, అవే అతని మనసులో మెరిశాయి. రాక్షసులతో యుద్ధం చేయగల శక్తి, పరాక్రమం ఇంకా అంతా నేర్చుకోవాల్సి ఉంది. నా వద్ద ఔక్షిణీ సైన్యం ఉంది. నేనే వస్తాను మునీంద్ర. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు మీ యాగాన్ని నేను కాపాడుతాను. ఆ మాట చెప్తున్న దశరథుడు సింహంలా గర్జిస్తూ ఉన్న అంతరంగంలో పులికించిన హృదయం మాత్రం తన తనయుణ్ణి విడిచిపెట్టలేని తండ్రి బాధతో వణుకుతూ ఉంది. ఈ పనికి రాముడు అవసరం లేదు మునీంద్ర. అతను చిన్నవాడు. యుద్ధతంత్రాలు ఇంకా సంపూర్ణం కాలేదు. రాక్షసుల మాయా విధానాల ముందు అతనికి అపాయం కలగొచ్చు. తన కన్నులపై కమ్ముకొస్తున్న నీటిని తుడుచుకుంటూ, నా రాముడు లేకపోతే నేను బ్రతకలేను. అతను నాకు ప్రాణం. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, కానీ నా రాముణ్ణి నా నుండి వేరు చేయకండి అని తండ్రి హృదయం విరిగిపడింది. ఆ రాక్షసులు ఎవరు? ఏ వంశం? ఏ శక్తి? వారి వెనుకున్న బలమేంటి? ఆ ప్రశ్నలో అప్రమత్తత, తండ్రి దశరథుని భయం రెండు మంటల్లా పొంగుతున్నాయి. విశ్వామిత్రుడు అగ్నిజ్వాలల మధ్య నిలిచిన హోమగుండంలా నిశ్శబ్దంగా, అచంచలంగా, కదలకుండా ఇలా అన్నాడు. పౌలస్త్య వంశంలో జన్మించినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు, బ్రహ్మ వరదానం పొందినవాడు. అతడే రావణుడు. ఆ పేరు వినగానే సభలోని గాలి ఆగిపోయినట్లయింది. మారీచుడు, సుబాహుడు అతని దుష్టసేన, వారే నా యుద్ధానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ మాటలు దశరథునికి చీకటిలోంచి దూసుకొచ్చిన బాణంలా తగిలాయి. ఓ మహర్షి, మీరు చెప్పిన శక్తి ముందు దేవతలు కూడా ఎదుర్కోలేనప్పుడు నా చిన్ని రాముడు ఎలా యుద్ధం చేస్తాడు అంటూ దశరథుని స్వరం కరిగిపోయింది. నా కుమారుడు పున్నామ నరకం నుంచి నన్ను రక్షించేవాడు. అతన్ని నేను మీతో పంపలేను మునీంద్ర. మమ్మల్ని క్షమించి ఈసారి మన్నించండి అని తలవంచాడు. కానీ ఆ తలవంచుట పరాజయం కాదు, తండ్రి ప్రేమ యొక్క శరణం. ఎప్పుడైతే అయోధ్య సింహాసనంపై కూర్చున్న దశరథుడు తన ప్రాణానికి ప్రాణమైన కుమారుడు రాముణ్ణి యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడు, ఆ క్షణమే విశ్వామిత్రుని ముఖం మారింది. ఆయన కళ్ళల్లో ప్రశాంతత లేదు. అది తపస్సు చేసిన ముని కోపం. ఆ కోపానికి భూమిని కప్పించే శక్తి కలదు. విశ్వామిత్రుడు గర్జనతో అన్నాడు, దశరథ, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీవు ఆడిన మాటను తప్పుతావా? రఘువంశానికి ఇది ఉచితమా? ఆడిన మాటను తప్పడం ధర్మాన్ని తుంగలో తొక్కడం కాదా? నీకు నీ కుమారులే ముఖ్యం అని అనిపిస్తే నేను వచ్చిన దారినే తిరిగి వెళ్తాను. నీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండు. కానీ గుర్తుంచుకో, ధర్మం విడిచిన రాజుకు రాజ్యము నిలబడదు, కీర్తి నిలబడదు. ఆ మాటలు అయోధ్య సభలో
కత్తుల్లా పడ్డాయి. దశరథుడు మాటలేని వాడయ్యాడు. తండ్రి హృదయం కంపించింది. కాని రాజు ధర్మం అతన్ని ప్రశ్నించింది. అప్పుడే అక్కడికి అడుగుపెట్టాడు అయోధ్యకు దిక్సూచి అయినవాడు, కులగురువు, బ్రహ్మజ్ఞాని వశిష్ఠ మహర్షి. ఆయన చూపుల్లో కోపం లేదు, కాని ప్రతి మాటలో ధర్మబలం ఉంది. వశిష్ఠుడన్నాడు, ఓ దశరథ మహారాజా, నీవు సామాన్యుడువు కావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టి ధర్మ సంస్థాపనకే జీవితాన్ని అంకితమిచ్చిన రాజు. అటువంటి నీవు పుత్ర వ్యామోహంతో నీ మాటను నీవే తుంగలో తొక్కితే ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యం అంతా నశించిపోతాయి. ఇది నీకు తెలియదా? విశ్వామిత్రుని వెంట రాముడు వెళ్తే భయం అనే మాటే లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్రమూ లేదు, దేవతలకు తెలియని అస్త్రాలు ఆయనకు తెలుసు. రాక్షసులకి అందని శక్తి ఆయన చేతుల్లో ఉంది. పూర్వం వృషాశ్వసుడు తనకు తెలిసిన సమస్త అస్త్రాలను విశ్వామిత్రునికి ప్రసాదించాడు. అవి సామాన్యమైనవి కాదు. దక్ష ప్రజాపతి కుమార్తె జయ రాక్షస సంహారార్థం 50 మంది మహాబలవంతులైన పుత్రులను కనింది. వారు కామరూపులు, పరాక్రమవంతులు. ఆ పుత్రులే ఈ రోజు అస్త్ర రూపంలో విశ్వామిత్రుని ఆధీనంలో ఉన్నారు. అవి మాత్రమే కాదు దశరథ, ఈ మహర్షి కొత్త అస్త్రాలను సృష్టించే శక్తి కలవాడు. అటువంటి మహాపురుషుని వెంట రాముడు వెళ్తే నీవెందుకు సందేహపడుతున్నావు? నిజం చెప్పమంటారా రాజా? ఆ రాక్షసులను సంహరించడానికి విశ్వామిత్రునికి ఒక్క క్షణం కూడా పట్టదు. కాని నీ కుమారుడికి పేరు, కీర్తి, యశస్సు సంపాదించాలని నీ వద్దకు వచ్చాడు. ఇది నీ అదృష్టం, నీ రాముడి అదృష్టం. అర్థం చేసుకో, ధర్మాన్ని అనుసరించు, నీ మాట నిలబెట్టుకో, రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపు. ఆ మాట దశరథుని హృదయాన్ని చీల్చాయి. కన్నీళ్ల మధ్యలో తండ్రి ఓడిపోయాడు, కాని రాజధర్మం గెలిచింది. దశరథుడు తల వంచాడు. ఆ క్షణమే రాముని జీవితంలో అడవి దారి తెరుచుకుంది. అదే దారి అతన్ని మానవుడి నుంచి మర్యాద పురుషోత్తముడిగా మార్చిపోయే దారి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచే రామాయణం నిజంగా మొదలవుతుంది. వశిష్ఠ మహర్షి పలికిన ఆ మాటలు అయోధ్య సింహాసనంపై కూర్చున్న దశరథుని హృదయాన్ని తాకాయి. అది ఒక రాజు ఆనందం కాదు, అది ధర్మాన్ని నిలబెట్టే తండ్రి యొక్క అసంతృప్తి. ఆ క్షణంలో దశరథుడు ఆలస్యం చేయలేదు. స్వయంగా లేచి రాజభవనపు అంతఃపురానికి నడిచాడు. తన ప్రాణాల కంటే ప్రియమైన రాముని వెంట నీడలా ఉండే లక్ష్మణుణ్ణి సాదరంగా తనతో తీసుకొచ్చాడు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి, 3 హృదయాలు, 2 జీవనాలు. తల్లుల కన్నీళ్ల మధ్య మంగళాచరణ జరిగింది. ఆ కన్నీళ్లలో భయం లేదు, అది విరహానికి ముందే పుట్టిన ప్రేమ. తన కుమారులను ప్రియంగా ఆలింగనం చేసుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, విజయంతో తిరిగి రావాలని ఆశీర్వదించాడు. అంతే, దశరథుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు. అది కేవలం కుమారుణ్ణి అప్పగించడం కాదు, అది ధర్మాన్ని కాలానికి అప్పగించడం. సభాభవనం నుండి విశ్వామిత్రుడు ముందుగా నడిచాడు. ఆయన వెనక కోదండం చేతబోని కోదండరాముడు, రాముని వెనక ధనుర్ధారి లక్ష్మణుడు. 3 నీడలు ఒకే దిశగా పయనమయ్యాయి. 1.5 యోజనాలు అడవులు దాటి గాలిమాట విన్నట్టుగా నడిచారు. చివరకు సరియు నదికి దక్షిణ తీరానికి చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రుడు ఆగాడు. మెల్లగా, ఆప్యాయంగా రామా అని పిలిచాడు. ఆ పిలుపులో ఆజ్ఞ లేదు, అభిమానం ఉంది. రాముడు దగ్గరికి వచ్చి వినయంగా నిలబడ్డాడు. విశ్వామిత్రుడన్నాడు, రామా, నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా. నేను నీకు బల, అతిబల అనే విద్యను నేర్పిస్తాను. ఈ విద్యను నీవు నేర్చుకుంటే ఆకలి నిన్ను తాకదు, దప్పిక వశం చేయదు, శ్రమ నీకు శత్రువు కాదు, జ్వరం నీ దరిదాపులకు కూడా రాదు, ఏ రాక్షసుడైనా నీ వైపు చూడడానికి కూడా సాహసం చేయడు. రామా, ఈ విద్యలో నీలో నిలిస్తే నీతో సమానమైన వీరుడు ఈ ముల్లోకాల్లో ఉండడు. సౌభాగ్యంలో గాని, సామర్థ్యంలో గాని, జ్ఞానంలో కాని, బుద్ధిలో గాని నీకు సమానమైన వాడు వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు, ఉండబోడు. ఈ బల, అతిబల విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టించబడ్డాయి. వాటిని స్వీకరించడానికి ఈ భూమిపై అర్హుడువు నీవే రామా. ఆ మాటలకు రాముడు ఒక్క అక్షరం కూడా వదలకుండా విన్నాడు. తక్షణమే ఆచమనము చేసి విశ్వామిత్రుడి ఎదుటిగా
శాంతంగా కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో, ఆకాశంగా విస్తరించిన హృదయంతో బల అతిబల ఆ 2 విద్యలు విశ్వామిత్రుని వద్ద స్వీకరించాడు. ఆ క్షణం నుండి రాముడు సాధారణ యువరాజు కాదు, అతడు కాలాన్ని మార్చబోయే శక్తిగా మొలకెత్తాడు. ఆ రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరంలో విశ్రమించాడు. రాజభవనాల అలవాటు ఉన్న రామలక్ష్మణుడు అడవిలో చాపలపై పడుకోవడానికి క్షణమాత్రం ఇబ్బంది పడ్డారు. అది శరీరానికి కాదు, విరహానికి. కాని విశ్వామిత్రుడు తండ్రిలా, గురువులా వారిని బుజ్జగించి నిద్రపుచ్చాడు. ఆ రాత్రి అయోధ్య నుంచి దూరంగా అడవిలో పడుకున్న ఆ 2 యువకులు రేపటి రోజు చరిత్రను మార్చబోతున్నారు అని ఆ సరయూ నదికే తెలుసు. రాత్రి మెల్లగా వెనక్కి జారుతోంది. అడవి తెల్లవారుజామున తొలిశాంతి తాకబోతున్న క్షణం. సూర్యుడు ఇంకా దర్శనమివ్వలేదు, కాని కాలమే మేల్కొనబోతుంది. అప్పుడే విశ్వామిత్రుడు తన మృదువైన మధురమైన స్వరంతో రామలక్ష్మణులను మేల్కొలిపాడు. అది పిలుపు కాదు, ఆదేశం కాదు, అది ధర్మమే స్వరమై పలికిన మంత్రం. విశ్వామిత్రుడు మంత్రోచ్చారణతో కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడైన ఓ రామ, ప్రాతకాల సంధ్యా సమయం ఆసన్నమైంది. నిద్ర విడిచి లేవు, దైన కర్తవ్యాలు నిన్ను పిలుస్తున్నాయి. ఆ శ్లోకం ఈ రోజుకి మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వినే మొదటి మంత్రం. కానీ దాని మూలం ఈ అడవిలో, ఈ క్షణంలో వాల్మీకి రామాయణంలోనే ఉందని తెలిసిన వారు కొందరే. విశ్వామిత్రుని మాటలు వినగానే రామలక్ష్మణులు క్షణంలో నిద్ర విడిచారు. ప్రభాత కృత్యాలు, స్నానం, సంధ్యావదనం, సూర్యునికి అర్ఘ్యం, గాయత్రి మంత్ర జపం. ఆ అడవి ఒక ఆశ్రమంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దం ఒక యజ్ఞంలా మారింది. ఆ తర్వాత ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ముందు విశ్వామిత్రుడు, వెనుక ధర్మం నడుస్తోంది. కొంత దూరం నడిచిన తర్వాత సరయూ నది గంగా నదిలో కలిసే సంగమ స్థానాన్ని చేరుకున్నారు. అక్కడ కాలం నిలిచిపోయినట్టుగా పురాతనమైన ముని ఆశ్రమాలు దర్శనమిచ్చాయి. ఆశ్రమాలను చూసిన రామలక్ష్మణుల కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. రామలక్ష్మణులు వినయంగా అన్నారు, ఓ మహర్షి, ఈ ఆశ్రమాలు ఎవరివి? ఇక్కడ ఎవరు నివసిస్తారు అంటూ అడిగారు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో కథను ఆరంభించాడు. ఓ రామ, ఇప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు, అనంగుడు. కాని ఒకప్పుడు అతనికి దేహం ఉంది. అతని పేరు కాముడు. ఈ ప్రదేశంలోనే పూర్వం పరమశివుడు ఘోర తపస్సు చేసేవాడు. తపస్సు పూర్తయ్యాక వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. కాని మన్మధుడు శివుని ధ్యానాన్ని భంగం చేశాడు. అప్పుడు శివుడు ఒక్కసారిగా కోపంగా చూశాడు. ఆ చూపే అగ్ని అయింది. ఆ అగ్నిలో మన్మధుడు భస్మమయ్యాడు. అతని శరీర అవయవాలు ఈ ప్రాంతమంతా చెల్లాచెదురయ్యాయి. అందుకే మన్మధుడు శరీరం లేనివాడయ్యాడు. ఓ రామ, ఇదే ప్రదేశంలో పరమశివుడు తపస్సు చేశాడు. ఇక్కడ నివసిస్తున్న ఈ ఋషులందరూ ఒకప్పుడు శివుని శిష్యులే. ఇప్పటికీ ధర్మాన్ని, తపస్సుని వదల్లేదు. పాపమంటే ఏంటో కూడా వీరికి తెలియదు. ఈ రాత్రి ఇక్కడే ఉందాం రామా, రేపు ఉదయం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంటూ చెప్పాడు. ముందుగా స్నానం చేసి సంధ్య ఆచరించి శుచిలై ఈ ఆశ్రమాల్లో ప్రవేశిద్దాం అంటూ విశ్వామిత్రుడు చెప్తుండగానే ఆశ్రమాల్లోని ఋషులు వారి రాకను గమనించారు. ఆనందంతో ముందుకు వచ్చి విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు, సత్కరించారు. సాయం సంధ్యా సమయం. ఋషులందరూ ఏకాగ్రత చిత్తంతో సంధ్యావందనం చేసుకున్నారు, గాయత్రీ జపం చేశారు. ఆ రాత్రి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఆ పవిత్ర ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నారు. విశ్వామిత్రుడు మార్గాయాసం తెలియకుండా రామలక్ష్మణులకు అనేక పుణ్యకథలు చెబుతూ వారిని ఆనందింపచేసేవాడు. ఇలా అడవిలో గడిచిన ప్రతి క్షణం రాముణ్ణి యుగానికి సిద్ధం చేస్తుంది. రేపు అడవి ఆయుధం కాబోతుంది. మరునాడు సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. అడవిలో మంచు ఇంకా కరగలేదు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ప్రాతకాలాన కర్తవ్యాలను సంపూర్ణంగా నిర్వహించుకున్నారు. స్నానం, సంధ్యావదనం, సూర్యునికి అర్ఘ్యం, ధర్మం పూర్తయింది. ఇప్పుడు కర్తవ్యం మొదలవబోతుంది. ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొంత దూరం వెళ్ళగానే గంగానది వారి ముందుకు వచ్చింది. విశాలంగా, గంభీరంగా అక్కడున్న మునులు
ఒక నావను తెచ్చారు. విశ్వామిత్రుడు ముందుగా, వెనుక రాముడు, లక్ష్మణుడు. నావ గంగను చీల్చుకుంటూ మధ్య ప్రవాహంలోకి చేరింది. అప్పుడే నీరు బద్దలవుతున్నట్టుగా భూమి లోపల నుండి ఒక భయంకరమైన ధ్వని. రాముడు, లక్ష్మణుడు ఒక్కసారిగా అప్రమత్తులయ్యారు. రామలక్ష్మణులు ఆశ్చర్యంతో అడిగారు, మహర్షి, ఈ భయంకరమైన శబ్దమేమిటి? విశ్వామిత్రుడు మెల్లగా పలికాడు, ఓ రామ, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తన సంకల్ప మాత్రంతో హిమాచల పర్వతంపై ఒక మహాసరస్సును సృష్టించాడు. అదే మానస సరోవరం. ఆ సరస్సు నుండి ఒక పవిత్రమైన నది జన్మించింది. ఆమె పేరు సరయు. ఆ సరయు నది అయోధ్యను ఆశీర్వదిస్తూ ప్రవహిస్తుంది. మానస సరోవరంలో జన్మించినందువల్ల ఆ నది అత్యంత పవిత్రమైనది. ఇక్కడ ఆ సరయు నది గంగా నదిలో కలుస్తోంది. ఈ రెండు మహానదుల సంగమం వల్లే ఈ ధ్వని. రాముడు, లక్ష్మణుడు ఆ రెండు నదులకు భక్తితో నమస్కరించారు. నావ మరో ఒడ్డును చేరింది. ఆ తర్వాత అలా సాగుతుండగా ఒక ప్రదేశం. అక్కడ మనుషుల సంచారం లేదు, పక్షుల స్వరం లేదు, చెట్లు కూడా భయంతో నిలిచినట్టుగా. అది ఒక నిర్జన అడవి. లోపల అడుగు పెట్టగానే గుండె వణికేలా ఉంది. అడవిలో నుండి క్రూర జంతువుల అరుపులు చీకటి ప్రకాశాన్ని మింగేస్తున్నట్లుగా ఉంది. అప్పుడు రామలక్ష్మణులు ఇలా అన్నారు, మహర్షి, ఈ భయంకరమైన అడవి ఏంటి? అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామలక్ష్మణులారా, పూర్వం ఈ ప్రదేశంలో 2 సంపన్న రాజ్యాలుండేవి. అప్పుడు ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. ఆ సంహారంలో ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాతకం వల్ల ఆకలి, మాయలు ఇంద్రుణ్ణి వదల్లేదు. అప్పుడు దేవతలు, ఋషులు మంత్రజలంతో ఇంద్రునికి స్నానం చేయించారు. ఇంద్రుడు తన పాతకాన్ని, ఆకలిని ఈ ప్రదేశంలో విడిచిపెట్టాడు. ఇలా ఇంద్రుడు శుచి అయ్యాడు. ఈ సందర్భంలోనే 2 దేశాలకు వరమిచ్చాడు. వాటికి మలదం, కరూసం అనే పేర్లు పెట్టాడు. అప్పటి నుండి ఈ భూమి ధనధాన్యాలతో కలకలలాడింది. కానీ కాలం మారింది. కొంతకాలానికి ఒక యక్షిని వచ్చింది. ఆమె మహాబలశాలి. ఆమె భర్త సుందు అనే రాక్షసుడు. వారి కుమారుడే మారీచుడు. మహాబలవంతుడు, మాయావి, ప్రజలకు భయంకరుడు. ఆ తర్వాత తాటక ఒక రాక్షసి. ఆమె ఈ 2 దేశాలను పూర్తిగా నాశనం చేసింది, అరణ్యాలుగా మార్చేసింది. ఇక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకే ఈ వనాన్ని తాటక వనం అని అంటారు. ఈ అడవిలో ఎవ్వరూ ప్రవేశించడానికి సాహసించరు. కానీ ఇప్పుడు, ఓ రామా, ఈ రాక్షసిని నువ్వే సంహరించాలి. ఆమె బ్రతుకుంటే ఇక్కడ ప్రజలకు సుఖం లేదు. ధర్మం నిలబడాలి అంటే అధర్మం కూలాలి. విశ్వామిత్రుని మాటలు అడవిలో ప్రతిధ్వనించాయి. అది ఆజ్ఞ కాదు, అది యుగానికి వచ్చిన పిలుపు. రాముడు నిశ్శబ్దంగా తాటక వనాన్ని చూశాడు. ఆ కళ్ళల్లో భయం లేదు, కేవలం ధర్మం మాత్రమే ఉంది. ఇప్పుడే బాలుడు కాదు, యోధుడు జన్మించబోతున్నాడు. తాటకవనంలో ధర్మం మొదటి అడుగు వేయబోతుంది. విశ్వామిత్రుని మాటలు అడవిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుని రాముని హృదయంలో దిగాయి. అయినా ఆ బాలరాముడి ముఖంలో ఆవేశం లేదు, అసహనం లేదు, కేవలం సందేహంతో కూడిన జ్ఞానం ఉంది. రాముడు ముందుకు ఒక అడుగు వేసి విశ్వామిత్రుణ్ణి చూశాడు. రాముడు వినయంతో, ఓ మునిపుంగవా, సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారని లోకమంతా చెప్తుంది. అటువంటి యక్షిని అయిన ఈ తాటకకు ఇంత బలము, ఇంతటి భయంకరమైన వీరత్వం ఎలా వచ్చింది అంటూ రాముని ప్రశ్నలో అజ్ఞానం లేదు. అది ధర్మాన్ని అర్థం చేసుకోవాలనే యోధిని తపన. విశ్వామిత్రుడు సున్నితంగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ రామ, పూర్వకాలంలో సుకేతుడు అనే ఒక మహాబలశాలి అయిన యక్షుడు ఉండేవాడు. అతడు ధనవంతుడు, బలవంతుడు, కాని సంతానం లేదు. ఆ లోటు అతని హృదయాన్ని కాల్చేసేది. అందుకే సుకేతుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. కాలం గడిచింది. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. సుకేతుడు సంతానం కావాలని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. 1000 ఏనుగుల బలమున్న ఒక కుమార్తెను ప్రసాదించాడు. కాని పుత్ర సంతానం ఇవ్వలేదు. ఆ కుమార్తె పేరే తాటక. తాటక పెరిగి పెద్దదయింది. ఆమె శరీరంలో బలం ఉంది, కాని
ఆ బలాన్ని అదుపు చేసే ధర్మం లేదు. సుకేతుడు తన కుమార్తెను సుందుడు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే మారీచుడు. మహాబలవంతుడు, మాయావి. కాని అగస్త్యుని శాపం వలన సుందుడు మరణించాడు. ఆ క్షణమే తాటక హృదయంలో శోకం కోపంగా మారింది. ఆ కోపం వినాశనంగా మారింది. తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని సంహరించేందుకు వెళ్లారు. అప్పుడు అగస్త్య మహర్షి తన తపోబలంతో శాపమిచ్చాడు. మారీచుని చూసి నీవు రాక్షసుడిగా మారెదవు అని శపించాడు. తాటకను చూచి నీవు వికృత రూపంతో భయంకరంగా మారి మనుషులను చంపుతూ తింటూ ఈ అడవిలో జీవించు అని శపించాడు. ఈ శాపంతో తాటక ఈ అరణ్యాన్ని నాశనం చేయసాగింది. మనుష్యుల ఆశ్రమాలు ధ్వంసమయ్యాయి, యజ్ఞాలు నిలిచిపోయాయి, ప్రజలు పారిపోయారు, అడవి శాపగ్రస్తమైంది అంటూ రాముణ్ణి నేరుగా చూస్తూ విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, ఓ రామా, తాటక స్త్రీ అని సంకోచించకు. ఆమె దుర్మార్గురాలు, లోకానికి కంటకం, మనుష్యులకు బ్రాహ్మణులకు భయంకరంగా మారింది. ధర్మాన్ని కాపాడాలి అంటే ఆమె సంహారం అవసరం. ఆమెకున్న వరములు శాపముల వలన నీవు తప్ప ఇంకెవ్వరూ ఆమెను సంహరించలేరు. రాజు కర్తవ్యమేమిటో తెలుసా రామా? ప్రజలను రక్షించడం. ఆ రక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేదు. రాజు చేసే ఈ కర్తవ్యం పాపంగా కనిపించినా అది పాపం కాదు, అది రాజధర్మం. పూర్వం విరోచనని కుమార్తె భూదేవిని చంపబోతే ఇంద్రుడు ఆమెను సంహరించాడు. శుక్రాచార్యుని తల్లి ధర్మం విరుద్ధంగా తపస్సు చేస్తే విష్ణువు ఆమెను సంహరించాడు. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని స్త్రీ అయినా సంహరించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందుకే రామా, నీవు కూడా ఎట్టి పరిస్థితుల్లో సంకోచించకు, తాటకను సంహరించు. అది పాపమే కాదు, అది లోకహితం అంటూ విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలు రాముని హృదయంలో అస్త్రాలా దిగాయి. అక్కడ ఇప్పుడు బాలుడు లేడు, అక్కడ ధర్మాన్ని మోసే యోధుడు నిలబడ్డాడు. రాముడు నిశ్శబ్దంగా తాటక వనాన్ని చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కరుణ కూడా లేదు, కేవలం ధర్మ నిర్ణయం. ఇది ఒక స్త్రీ సంహారం కాదు, ఇది ధర్మానికి వచ్చిన తీర్పు. తాటకవనం ఇప్పుడే రామబాణం కోసం వణికిపోతుంది. విశ్వామిత్ర మహర్షి మాటలను గౌరవంతో నిశ్శబ్దంగా విన్నాడు రాముడు వినయంగా నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. విశ్వామిత్రుడు ఏమి ఆజ్ఞాపిస్తే అదే నీ ధర్మం అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞ నాకు వేదవాక్యం కాబట్టి తమరి మాట నా శిరస్సుపై శాసనం. గోవుల హితం కొరకు, బ్రాహ్మణుల రక్షణ కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినదే నేను చేస్తాను అని పలికాడు రాముడు. ఆ మాటలు ముగియగానే కాలమే ఆగినట్లుగా అనిపించింది. నెమ్మదిగా రాముడు తన ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. వింటినారిని గట్టిగా లాగి వదిలిపెట్టాడు. ఘన్ అనే ఆ ధ్వని తాటకవనమంతా ప్రతిధ్వనించింది. చెట్లు కంపించాయి. అడవిలో క్రూర జంతువుల గుండెలు అదిరిపోయాయి. అది సాధారణమైన శబ్దం కాదు, ధర్మ యుద్ధానికి పిలిచిన శంఖానాదం. ఆ శబ్దాన్ని విన్నాక కోపంతో, పిచ్చి గర్జనతో ఆ శబ్దం వచ్చిన దిశగా పరిగెత్తుకొచ్చింది తాటక. ఆ భయంకరమైన ఆకారాన్ని చూసిన రాముడు లక్ష్మణునితో ప్రశాంతంగా ఇలా అన్నాడు, లక్ష్మణ, ఈ వికృత రూపం చూడు. పిరికివాడైతే చూసిన క్షణంలోనే ప్రాణాలు విడిచేస్తాడు. ఈమె మాయావి, స్త్రీ అన్న కారణం చేత ఇప్పటి వరకు రక్షణ పొందుతోంది. కాబట్టి మొదట ఈమె శక్తిని హరిద్దాం, ముక్కు చెవులు కోసి ఈమె గర్వాన్ని విరిచేద్దాం అని అన్నాడు రాముడు. అంతలోనే తాటక గర్జిస్తూ రామునిపైకి దూకింది. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు. ఆ హుంకారంలో తపోబలం ఉంది. రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికాడు. రామునికి జయం కలగాలని ఆశీర్వదించాడు. కానీ తాటక వెనక్కి తగ్గి తన మాయాశక్తితో ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిపించింది. రాముని కళ్ళల్లో కోపం చెలరేగింది. వెంటనే బాణాలు ఎక్కుపట్టి ఆ రాళ్ల వర్షాన్ని శరవర్షంతోనే ఆపేశాడు. తాటక ఆగలేదు. తన చేతులు చూచి రామునిపై మళ్లీ పుట్టింది. రాముడు 2 బాణాలతో ఆమె 2 చేతులను ఖండించాడు.
లక్ష్మణుడు కత్తి దూయగా తాటక ముక్కు చెవులు కోసి ఆమె నిర్వీర్యురాల్ని చేశాడు. కాని అధర్మం అంత తేలికగా చావదు. తాటక తన మాయాశక్తితో విభిన్న రూపాలు ధరించి మరలా రాళ్ల వర్షం కురిపించింది. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో గట్టిగా అన్నాడు, రామా, జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు, మాయావి. సంధ్యా సమయం సమీపిస్తోంది. రాత్రయ్యాక రాక్షసుల బలం రెట్టింపవుతుంది. ఇప్పుడే సంహరించు. ఆ మాట వినగానే రాముడు ఆలస్యం చేయలేదు. వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. కనిపించని లక్ష్యం, కేవలం శబ్దం ఆధారంగా లక్ష్యాన్ని ఛేదించే మహాబాణం. అది తాటక నుంచి వచ్చిన గర్జనను ఆధారంగా తీసుకొని రాముడు బాణం విడిచాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి తాటకిని తాకింది. కోపంతో తాటక మరింత ఉగ్రంగా రామునిపై ఉరికింది. అప్పుడు రాముడు మరో బాణం విడిచాడు. ఆ బాణం నేరుగా తాటక వక్షస్థలాన్ని చీల్చుకుంటూ గుండెలో దూసుకుపోయింది. తాటక భూమిపై కుప్పకూలింది. అధర్మం కూలింది. ఆ క్షణమే దేవతలందరూ ఆనందంతో ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. దేవతల తరపున దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, రాముని యందు నీ వాత్సల్యాన్ని మరింత పెంచు. వృషాశ్వనిచే సృష్టించబడిన అస్త్రాలన్నింటినీ రాముడికి ఉపదేశించు. ఎందుకంటే భవిష్యత్తులో లోకకంటకులైన రాక్షసులను ఈ రాముడే సంహరించవలసి ఉంది అని పలికి దేవతలంతా అంతర్ధానమయ్యారు. సంధ్యా సమయమైంది. తాటకను సంహరించిన రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రేమతో చూసి వాత్సల్యంగా తలనిమిరాడు. ఓ రామా, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు ఉదయం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అని అన్నాడు. రామలక్ష్మణులు అంగీకరించారు. ఆ రాత్రి తాటకవనంలోనే ధర్మ విజయం సాధించిన నిశ్శబ్దంలో విశ్రమించారు.